అనలిటికల్ మెథడ్‌లో ఉంటాయి. సో, వీటికి సంబంధించి అనలిటికల్‌గా చెప్పాలి అనంటే మళ్ళీ ఒక్కొక్క అంశాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ఆదాయ వనరులు అనేటువంటి టాపిక్ ఉంది. ఇది మనం మన స్టూడెంట్స్‌కి ఎలా టీచ్ చేసినాము అనంటే, ఈ ఆదాయ వనరులని మళ్ళీ 2 రకాలుగా బైఫర్కేట్ చేసినాం మనం. ఒకటి కోర్ రెవెన్యూ అని అన్నాం. రెండోది ఏమన్నామనంటే నాన్ ట్రాఫిక్ రెవెన్యూ అని అన్నాం. లేదా దీనినే రిలేటివ్ రెవెన్యూ అని కూడా అనొచ్చు. సో, ఈ కోర్ రెవెన్యూలో ఏమేమి వస్తాయి అనంటే ఇదే అత్యంత కీలకం. బస్సులు రోడ్ల మీదకెళ్తాయి. ప్రయాణాలు చేసేటువంటి ప్రయాణికులు టికెట్ల ద్వారా డబ్బులు చెల్లిస్తారు. ఇవి రోజు ఆర్టీసీకి వస్తాయి. దీన్ని కోర్ రెవెన్యూ అని అంటున్నాం. సో, అలాగే ఆర్టీసీకి ఇప్పుడు జీరో టికెట్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది మహాలక్ష్మి పథకంలో. దీనికి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అనంటే రీయింబర్స్‌మెంట్ ఇస్తా ఉంది. మీరు మహిళలకి మేము ఒప్పుకున్న దానికి ఫ్రీగా టికెట్లు ఇస్తున్నారు కదా! జీరో టికెట్సు. వాటినన్నింటిని మీరు లెక్క చూపెడితే దానికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్ ఇస్తాము అని అంటుంది. సో, ఇలా కూడా ఆర్టీసీకి ఆదాయం చేకూరుతది. విద్యార్థులకి, ఇతర వర్గాల వారికి పాసెస్ ఇస్తారు. సో, ఇవి ఫిక్స్‌డ్‌గా ఉంటవి. వీటి ద్వారా కూడా ఒక ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ వస్తా ఉంటది. నెక్స్ట్ పండుగల సమయంలో చార్జెస్ కొంత పెంచుతారు. ఇలాంటి సమయంలో కూడా రెవెన్యూ వస్తది. ఇదంతా కూడా కోర్ రెవెన్యూ. సో, కోర్ రెవెన్యూ ఏంటి అని అన్నప్పుడు ఇదంతా ఆన్సర్ చేయాల్సి ఉంటది. సో, ఇలాంటి కంటెంట్ కావాలి అనంటే మీరు కోర్స్‌లో జాయిన్ కావాలి. మీ కోర్స్‌లో జాయిన్ అయితే క్లాసెస్‌తో పాటు నేనేం చేస్తున్నా ఈ మొత్తం సబ్జెక్ట్‌కి సంబంధించి మీకు మెటీరియల్ కూడా ఇస్తున్నా.